చూడు మా చెల్లి వచ్చేసింది చూడండి. నువ్వేంటి చూడమన్నా కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నావు. కళ్ళు మూసుకొని చూడు, దిష్టి తగ్గుతుంది. చెల్లెమ్మా, వీళ్ళంతా మన కాలనీ లేబర్స్. లేబర్స్ కాదు బాబు, నైబర్స్. ఏదో ఒక బేవర్సు. ఈ నెల బ్రోకరు, ఆయన లారీ బ్రోకరు, దొడ్డికాళ్ళోడు, దొంగ గోళ్ళోడు, నక్క సూపరోడు, తిక్కల సన్యాసి. ఈవిడ మా కాలనీకి వచ్చిన కొత్త లేడీస్. పెద్ద ఆయన. బాబు మాకేంటి మరింత దరిద్రమైన పేర్లు పెట్టావు? మేము ఎప్పుడంతేనండి, ఉన్నది ఉన్నట్టు చెప్తాం. అవును, మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే? లక్ష్మీదేవిలా ఉంది. ఒక లక్ష్మిలా ఏంటి? లక్ష్మి, సరస్వతి, పార్వతి అందరూ కలిసినట్టు లేదు. అమ్మా, అమ్మలో చూడరా, నువ్వు రాగానే కాలనీ ఎలా కలకలాడిపోతుందో. మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు. ఏంటి బాబాయ్, మా కోసం ఇంత ఖర్చు పెట్టాలా? ఇది వరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ళ కింద ఎంతో డబ్బు తగలబెట్టాం. మా కోసం నిలబడ్డ నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు? ఇక్కడ కొట్టావు బాబాయ్. చెల్లెమ్మా, నువ్వు ఇక్కడే ఉండు, నా చేతులతో నేనే దిష్టి తీస్తా. ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం. కిందికి దిగమ్మా. అన్నయ్య, అన్నయ్య దిష్టి ఎక్కడ తీస్తాడమ్మా, నువ్వు దిగమ్మా. అన్నయ్య దిగమ్మా. పెద్దారా, నువ్వు పక్కకి తప్పుకో, చెల్లెమ్మ మొహాట పడుతుంది. వెల్కమ్ టు అవర్ కాలనీ, నువ్వు దిగమ్మా. సారీ అమ్మా. తప్పుకో బాబాయ్. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఇంటో దృష్టి, అందరి దృష్టి, నా దృష్టి, హుటో హుటో, చలో చలో, పో 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 పో. రామ్మా. బాబు మురళి, నీ చెల్లి తప్పుగా. ఇదేనమ్మా మన కాలేజీ. అయ్యో, నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మా, ప్రిన్సిపల్ గారు నమస్కారం పెట్టు. నమస్తే మేడం. నమస్కారం. మురళి, మీ చెల్లి? నా చెల్లె రూపంలో మహాలక్ష్మి, చదువుల్లో సరస్వతి. చెప్పాను కదా, చెప్పినట్టే లేదు. కానీ వీళ్ళ క్లాసు బి బ్లాక్ 5th ఫ్లోరు, లిఫ్ట్ కూడా లేదు. నేనున్నా కదా, నా చెల్లికి నేనే లిఫ్టు. రామ్మా. బాబు, బిఎస్సి ఫస్ట్ ఇయర్ క్లాస్ కు వెళ్ళి మెట్లు ఇవేనా? ఏ పాపను ఎత్తుకెళ్తావా? పాప బాగుంది, నేను ఎత్తుకెళ్ళనా? వాళ్ళతో మీకెందుకు బాబు, చెల్లి క్లాస్ ఇటే, తీసుకెళ్ళండి. ఎరా ఏంటి? ఆడేంట్రా అంత సీరియస్ గా చూసాడు? ఎవడ్రా వాడు? అడుకో. ఇప్పుడు చూడమన్నా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. న్యూ అడ్మిషన్ మల్లిక కదూ? అవునండి. ప్లీజ్ వెల్కమ్. రాణి, నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో. ఎస్ మేడం. థ్యాంక్ యూ. మళ్ళీ సాయంత్రం వస్తాను, నువ్వేం కంగారు పడమాక. సరే. వస్తాను మేడం. ఏంట్రా ఏంట్రా ఏమైందిరా? పెళ్ళాం వస్తానండి కబురు చేసిందా, కల్లోకి వచ్చిందా?
నువ్వు ఉండన్నా బంగారం లాంటి నా కోడిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో నువ్వేటే అసలు ఊరుకో బోడి కోడి పెనందుకు మనిషి మీద తెడుస్తావింది. అది మామూలు కోడి అనుకుంటున్నా వేటి ఆ. నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం. విడిపోవడానికి అదే కారణం. అరే కాపురం చేసింది నువ్వా కోడే? ఇద్దరమేనే. గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల, ఆ? గద్దొచ్చే కోడి పిల్ల. ఏటి బాబు నువ్వు అనేది? నా కోడిని గెద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి? ఇక్కడెక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది. కోడి కూడా కనపడుద్ది. ఆహా, ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా, మేక పిల్ల పోయినా, గొర్రె పిల్ల పోయినా, పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా. అవును చెప్పుకోవాలి కదా. మరి రూల్స్ పెట్టింది మేడమ్సే కదా. ఆ. ఇదిగో ఇక్కడే ఉంది, చెప్పుకోండి మరి. హెల్పింగ్ నేచర్. ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు? వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు. కోడి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడో మాయమై ఉంటుంది. వెళ్ళి ఎత్తుకోండి. సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి. పద ఇంటికి పద. మసాలా కూడా రెడీ. యా అదండి మ్యాటరు. వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్, ఈవిడేమో ఇక్కడే సెటిలింగ్, మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్. వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు. ఆహా, కొంచెం కింద నుంచి ఆలోచించండి. ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు, మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు? ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి. ఏంటి పాపలో జర్కలు ఇస్తున్నావేంటి? ఏంటంటే ఇందాక నుంచి ఆ? మా చెల్లెదో కోడిని దొబ్బినట్టు, నేను వాపు- దాని కింద ఏదో కోడి ఉన్నట్టు. చాచా, కోడి పైనే మీ చెల్లుంది. ఇదిగో నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు. అందరూ అవతలికి పోండి. ఏంటి సిస్టర్ తగ్గ టెన్షన్ పడిపోతున్నావు? కొంప తీసి కోని బొట్టలో నొక్కావా? అవునరా వెధవ. మాట తెలియకుండా ఓ రక్షణ చేస్తావేంటి? కోడి కిందే ఉండుంటది. చూడమ్మా, వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. నీకు మంచిది, మాకు మంచిది. కొంచెం లేచి నిలుపుకోరాదమ్మా. ఏయ్! ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు? అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది. జాగ్రత్త. ఏది పడుకోబెట్టమను, మీ రూల్ బట్టే మేము పెడతాం. ఏయ్! ఏంటి కనుకొడతావేంటి? కనుకొడుతుందయ్యా? ఏయ్, నేను కనుకోవట్లా. కంట్లో నలుసుపడి. నలుసో పురుసో వెళ్ళి మీ పనులు చూసుకోండి. మన కోడా మరే వెళ్ళి ఎత్తుక్కో. జడిది ఎంతవరకు కూర్చోబెట్టి ఎత్తుకోమంటే పావు, పావు, పాము! ఎక్కడ ఎక్కడ పాము? ఏం పిల్ల, పాము అంటేనే గాని కోడి బయటికి రాదే. ఆ ఏంటి? శీతాకాలం కోడి పెట్ట కదా, చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా. తప్ప? ఆ? ఆ. అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా. ఇంకోసారి ఇలా చేస్తే ఏయ్! ఒంగోలులతో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. మురళి 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 ఆ, ఏంటి మీ చెల్లెలు చెప్పించింది ఏ కాలేజీయో తెలుసా నీకు? నాకు తెలియకపోవడం ఏంటి? పెద్దిరాజు కాలేజీ. విద్యరాజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేసావా? తెలిసే కావాలనే జాయిన్ చేశాను. పద కాఫీ తాగుదాం. నువ్వు ఉండవయ్యా స్వామి. ఇదిగో మురళి, ఆ పెద్దరాజు సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెడుతున్నావు. అసలు వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా నీకు? నేనెవరో తెలుసా? పెద్దిరాజు, పెద్దిరాజు, చెవు పోగు పెద్దిరాజు. అయితే ఏంట్రా, నువ్వేమైనా పెద్ద పుడింగివా? మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో కూర్చో. ఎగస్ట్రాల్ చేశావో 2000 కోట్ల ఆస్తి పరుణ్ణిరా. రాయ్, ఇక్కడున్న 200 మంది ఖైదీల్లో ఆఫ్టర్ నువ్వు ఒక ఖైదీవిరా. నాతో పెట్టుకున్న వాడేవాడు భూమి మీద బతికిలేడు. నాతో పెట్టుకున్న వాడెవడు ఈ జైలు నుంచి బతికి బయటపడలేదురా. నేను లోపల ఉంటాను, ఏకంగా నువ్వే పైకలతో చూద్దా.
బాబోయ్ ఏమైంది? హానెస్ట్ ఆఫీసర్ కదా, అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు పాపం.